పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. మొదటి దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆదివారం నదియా జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 23వ తేదీన జరిగిన తొలి దశ పోలింగ్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఓటర్లు ఇంటికి పంపించారని, బీజేపీకి ఇప్పటికే 110 స్థానాలలో ఘన విజయం సాధించిందని ధీమా వ్యక్తం చేశారు. అయితే బెంగాల్ను పట్టి పీడిస్తున్న గోండా రాజ్, సిండికేట్ రాజులను అంతం పలకడమే బీజేపీ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. నిర్భయంగా వచ్చి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో అక్రమంగా తలదోచుకున్న చొరబాటుదారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభ మధ్యలో భారీ వర్షం కురిసినప్పటికీ ప్రజలు కదలకుండా ఉండటం చూస్తుంటే బెంగాల్లో మార్పు తథ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే నదియా జిల్లా రానాఘాట్ లో జరిగిన మరో సభలో అమిత్ షా మాట్లాడుతూ మమతా ప్రభుత్వం అండదండలతో సరిహద్దులు గుండా పశువుల అక్రమ రవాణా జరుగుతుందని, బీజేపీ అధికారంలోకి రాగానే ఈ అక్రమ దందాలను అడ్డుకోవడానికి ఒక ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడం తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కీలక అంశాలను గుర్తు చేస్తూ అమిత్ షా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. నిరుద్యోగ యువతకి, మహిళలకు నెలకు 3,000 భృతి ఇస్తామని, రాష్ట్ర రవాణా సంస్థ బస్సులలో మహిళలకు పూర్తి ఉచిత ప్రయాణం కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే బహుభారతత్వానికి స్వస్తి, ట్రిపుల్ తలాకా నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.